అమ్మ మాట అంగన్వాడీ బాట ఈ కార్యక్రమం మన ప్రభుత్వం తరఫున ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనము మన అంగన్వాడీస్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సౌలతులు జనాలకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. ప్రతి అంగన్వాడీలో మన జిల్లాలో కరెంట్, లైట్, ఫ్యాన్, టాయిలెట్తో సహా ఇప్పుడు కూడా మేము అచీవ్ చేయాలని మేము అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాము. అంతేకాకుండా చాలామంది అయితే ప్రీ స్కూల్ పేరుతో ప్రైవేట్లో చాలా ఫీజు వసూలు చేసుకొని పిల్లలకి చీకట్లు కూర్చోపెట్టి ఏది క్వాలిఫికేషన్ లేకుండా పిల్లలకి జస్ట్ చూడడానికి ఒక మనిషి ఉంచుతారు. పుస్తకాలు ఉండవు, ట్రైనింగ్ మెటీరియల్ ఉండదు, ఏదో ఒక పిల్లలకి అవసరం ఉన్న ఒక మంచి వాతావరణం ఉండదు, తిండి కూడా సరిగా పెట్టకపోతారు. సో అవన్నీ కాకుండా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ఆల్రెడీ చేసిన అంగన్వాడీస్లో మంచి ఆహారం దొరుకుతుంది, బాలామృతం ప్లస్ కూడా వస్తుంది. ప్లస్ అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళకి ఒక గొప్ప అనుభవం ఉంది. వాళ్ళు ఇట్లా తరతరాలు చూశారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఏ పిల్లలకి ఏ ఇబ్బంది ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి అందరూ గర్వంగా మన అంగన్వాడీస్లో పిల్లలకి చేర్చుకోవాలని నేను చెప్తున్నాను. అదేవిధంగా అక్కడి నుంచి మన ప్రభుత్వ పాఠశాలలకి పంపించాలని నేను కోరుతున్నాను. మంచి వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి కొన్ని బ్యాగ్స్ కూడా, అంటే స్కూల్ బ్యాగ్స్ లాంటిది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళు పిల్లలు ఈ పుస్తకాలు ఇంటికి కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసే అలవాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవుతుంది. సో ఈ విధంగా ఈ కార్యక్రమం మన అంగన్వాడీ టీచర్స్ అందరూ ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మన ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్స్లోనే జాయిన్ అవ్వండి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లోనే మీ పిల్లలకి పంపించండి. థ్యాంక్ యూ.